బీహార్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన కూటముల్లో సీట్ల సర్దుబాటు చర్చలు వేడెక్కాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపిణీ దాదాపు ఖరారైంది. చిరాగ్ పాస్వాన్కు 26 సీట్లు, జతన్ రామ్ మాంఝీకి 8 సీట్లు కేటాయించేందుకు ఒప్పందం కుదిరింది. బీజేపీ, జేడీయూ మధ్య 50-50 ఫార్ములా అమలు కానుంది. వచ్చే వారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు మహాగఠబంధన్లో మాత్రం చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. వామపక్షాలకు 31 సీట్లు ఆఫర్ చేసిన సిపిఐ-ఎంఎల్ 30 సీట్లు కావాలని పట్టుబడుతోంది. ఈ అంతర్గత విభేదాల వల్ల తుది కేటాయింపు ఆలస్యమవుతోంది. ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్నాయి. బీహార్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన కూటముల సీట్ల సర్దుబాటు కొలికొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్లో అందిస్తారు. శిరీష్, చెప్పండి, బీహార్లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటు విషయంలో ఒక కొలిక్కి వచ్చిందని చెప్పి అనుకోవచ్చా? బోనా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రెండు కూటములు కూడా సీట్ల సర్దుబాటు పైన తుది విడత చర్చలేంటి కూడా జరుపుతున్నాయి. ఇటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా బీహార్కు సంబంధించిన డిప్యూటీ సీఎంతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా జేడీయూ ఇతర భాగస్వామ్య పార్టీలతోటి సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలాంటి కూడా ఒక కొలికి రావడం కూడా జరిగింది. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దాని గురించి కూడా ఒక ఫైనల్ కంక్లూజన్కి రావడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇటు ఎన్డీఏ కూటమి, అదేవిధంగా మహాగఠబంధన్ ఇండియా బ్లాక్ కూటమిల మధ్య పోటీ అనేది కూడా నువ్వా నేను అన్నట్లుగా కూడా జరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా జనసురాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీ అనేది ఏ కూటమికి సంబంధించిన ఓట్లను ఎక్కువగా చెల్లిస్తుందన్న దానిపైన ఇతర కూటమిల యొక్క విజయ అవకాశాలంటే కూడా ఆధారపడే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి పైన కూటమిలో సీట్ల పంపిణీ పైన చర్చలేంటి కూడా తుది దశకు కూడా చేరుకున్నాయి. ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ అంటే రామ్ విలాస్ పార్టీకి సంబంధించిన చిరాగ్ పాస్వాన్ ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించి నేతృత్వం వహిస్తున్నారు. ఆయన పార్టీకి 26 సీట్లు కేటాయించేందుకు ఒప్పందం అనేది కూడా జరిగింది. దాంతోపాటుగా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న హిందుస్థానీ అవామీ మోర్చా జతిన్ రామ్ మాంఝీ పార్టీకి 8 సీట్లు అనేటివి కూడా కేటాయించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా రాష్ట్రీయ లోక్దళ్ పార్టీకి ఉపేంద్ర కుష్వా నేతృత్వం వహిస్తున్నారు. ఆ పార్టీకి 7 సీట్లు అంటే కూడా కేటాయించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద కూడా 26 + 8 34 41 సీట్లు, అంటే 41 సీట్లను మినహాయిస్తే మిగిలిన 202 సీట్లు అనేటివి కూడా ఉంటాయి. ఈ 202 సీట్లలో ఇటు జేడీయూ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కూడా చరి సమానంగా పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ మేరకు ఈ ఫార్ములా అనేది కూడా కుదిరినట్లుగా సమాచారం. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనే దాని గురించి తుది దశలో అంటే 13వ తారీఖున సోమవారం దీనికి సంబంధించి పాట్నాలో ఒక మీడియా సమావేశం నిర్వహించి ఆ మీడియా సమావేశంలో ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థుల ప్రకటన అనేది కూడా చేసే అవకాశం కూడా ఉంది. రేపు బీజేపీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది ప్రధాని ఆధ్వర్యంలో. ఆ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో బీహార్ ఎన్నికల్లో మొదటి విడతలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక అనేది కూడా రేపు జరుగుతుంది. రేపు రాత్రి కల్లా వాళ్ళ యొక్క పేర్లతో లిస్ట్ అనేది కూడా విడుదలవుతుంది. నామినేషన్లకు సంబంధించి మొదటి విడత నామినేషన్లకు సంబంధించి ఇప్పటికే 2 రోజులు అయింది నామినేషన్లు ప్రారంభమై. సో మొత్తం మీద కూడా రేపటితోటి కంక్లూజన్ చేస్తారు కాబట్టి సోమవారం నుంచి ఎన్డీఏ కూటమి తరపున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇది ఇలా ఉంటే ముఖ్యంగా మహాగఠబంధన్లో అంటే ఇండియా బ్లాక్లో మాత్రం ఇంకా చిక్కుముడి అనేది కూడా వేయడం లేదు. కేవలం 12 సీట్ల విషయంలో ఇద్దరి మధ్య కూడా అంటే కూటమిలోని పార్టీల మధ్య ప్రతిష్టంభన అనేది కూడా కొనసాగుతుంది. అయితే ఈ కూటమిలో ప్రధానంగా చూసినట్లయితే ఆర్జేడీ, అదేవిధంగా కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, అదేవిధంగా ఇతర పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అనేది కూడా ఇంకా కొలిక్ అనేది కూడా రాలేదు. వామపక్ష పార్టీలకు 2 పార్టీలకు అంటే సిపిఐ, సిపిఎం పార్టీ రెండింటికి కూడా కలిపి 31 సీట్లు అంటే కూడా ఆఫర్ చేస్తున్నారు. కానీ సిపిఐ మాత్రం ఒక్కటే 30 సీట్లు అనేది కూడా అడుగుతున్న పరిస్థితి. అయితే సిపిఎం కొన్ని స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యంలో
ఆ కూటమి తరపున ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో వాళ్ళందరినీ కూడా విత్డ్రా చేయించే ఏర్పాట్లంటివి కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ వర్గాలు మాత్రం తేజస్వి యాదవ్ ఎవరైతే లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే విషయంలో మాత్రం అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ అంతర్గత విభేదాల కారణంగా మహాగఠబంధన్లో సీట్ల కేటాయింపు అనేది కూడా ఆలస్యం అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటు ఆర్జేడీ పార్టీ 135 సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంటే కాంగ్రెస్ పార్టీ 55 సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంది. మిగిలిన సీట్లన్నీ కూడా ఇతర పార్టీలకు కేటాయించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించిన సీట్ల సర్దుబాటు అనేది ఒక కొలిక్కి వచ్చినప్పటికీ మహాగఠబంధన్కి సంబంధించిన సీట్ల సర్దుబాటు అనేది మాత్రం ఒక కొలిక్కి రాకపోవడం అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. కానీ జాతీయ వ్యాప్తంగా ఒక ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో మాత్రం ఇండియా కూటమికి మహాగఠబంధన్కు రెండింటికి మధ్య ఓట్ల అంతరం అనేది కూడా కేవలం 2% మాత్రమే ఉండడంతో విజయం ఎవరిని వరిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఆసక్తికరంగా కూడా మారింది. అయితే ముఖ్యంగా బీహార్లో తృతీయ శక్తిగా జనసురాజ్ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్ ఆమ్ ఆద్మీ పార్టీతోటి జతకట్టే ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఒకవేళ జనసురాజ్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ రెండూ కూడా కలిసి బీహార్ ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే ఇవి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశాలు ఏంటి కూడా ఉన్నాయి. తద్వారా ఎన్డీఏ కూటమికి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఆ పార్టీలతో దాదాపుగా చర్చలు జరుగుతున్నా కూడా జనసురాజ్ పార్టీ అదేవిధంగా ఆమ్ ఆద్మీ రెండు కూడా వేరువేరుగా అంటే రెండు కూడా కలిసి తృతీయ కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నాయి. సో మొత్తం మీద కూడా నవంబర్ 6న మొదటి దశ, నవంబర్ 11న రెండవ దశ జరుగుతుంది. కాబట్టి ఈలోపే సీట్ల సర్దుబాటు అనేది 1-2 రోజుల్లో ఒక కొలిక్కి వచ్చేలాగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి. కానీ 12 సీట్ల విషయంలో మాత్రం ఇటు మహాగఠబంధన్లో మాత్రం ప్రతిష్టంభన అనేది కొనసాగుతుంది. ఈ 12 సీట్లను కూడా ఈ మహాగఠబంధన్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా కోరుకుండడంతో దాంతో పెద్ద సమస్య అనేది కూడా వచ్చి పడింది. దీనికోసం సోమవారం మీటింగ్ జరిపి ఆ మీటింగ్లో భాగంగా దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ కనుక్కునే అవకాశాలు ఏంటి ఉంటాయి భువన. రైట్, థ్యాంక్ యూ శిరీష్.